హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఏంటి పచ్చి పచ్చిగా ఉంది అనుకుంటున్నారా? ఇదైతే కరివేపాకు చికెన్ ఫ్రై అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మేము ఒక రెస్టారెంట్లో తిన్నామన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. చాలా బాగా వస్తుంది. మీరు కూడా అందరు తప్పకుండా చేయండి, ఎందుకంటే హెల్తీగా తినొచ్చు కదా. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ తీసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, ఏంటంటే కారం కోసం కాదనమాట, కలర్ కోసం కొంచెం కారం వేసేసి ఉప్పు వేసేసి అలా కలిపి పెట్టేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ నాననిచ్చి మనం అలా గిన్నెలో పెట్టి వాటర్ పోయాలి ఇందులో, ఎందుకంటే మనకు ఆ వాటర్ కావాలి, ఆ ఉడికిన వాటరు. ఒక గ్లాస్ వాటర్ పోసేసి అలా స్టవ్ మీద పెట్టేస్తే ఉడుకుతుందనమాట. ఇది 15 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. నేనైతే మూత పెట్టి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు మనం మసాలాకి రెడీ చేసుకోవాలి. దీంట్లో మసాలా ఉంటుంది కదా, మసాలాకి రెడీ చేయాలి. నేను అలా మూత పెట్టే వదిలేసి ఒక బాండీ పెట్టేసుకున్నాను. ఒక బాండీ పెట్టేసి పక్కన ఒక 5 ఇలాచీ వేసాను, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసాను, 4 లవంగాలు వేసాను, కొంచెం సోంపు, ఒక 1/2 స్పూన్ సోంపు అనమాట, టీ స్పూన్ ఉంటుంది కదా, సోంపు వేసేసి ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర వేసాను, కొంచెం ధనియాలు, 1 స్పూన్ మిరియాలు. ఎందుకంటే ఈ కూరకి కారం వచ్చి మిరియాలు పచ్చిమిర్చితోనే రావాలి, కారంతో కాదు. చూడండి, అలా మిరియాలు కూడా వేసేసి వాటిని సిమ్లో పెట్టి బాగా డ్రై రోస్ట్ చేసేసాను. ఎప్పుడైనా ఈ మసాలాలన్నీ డ్రై రోస్టు సిమ్లోనే పెట్టి చేయాలన్నమాట, లేకపోతే ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి మాడిపోయినప్పుడు. అలా స్లోగా సిమ్లో పెట్టుకొని మనము మసాలాలు వేయించుకున్నామా, అవి వేగిన తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది కదా, కరివేపాకు. దాన్ని ఒక పెద్ద బౌల్ కరివేపాకు అనమాట, కడిగి శుభ్రం చేసుకొని ఆరబెట్టేసుకోవాలి, వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగాయి మనకి మసాలాలన్నీ. అవి వేగిన తర్వాత ఈ కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు ఏంటంటే 50% వేగితే చాలు, మరీ డ్రైగా వేగన అవసరం లేదు, మనకి కర్రీలో వేగుతుంది కదా, సరిపోతుంది. నాకు ఇది వేగడానికైతే ఒక 2 మినిట్స్ పట్టింది, ఈ మసాలాలు కరివేపాకు అంతా వేగడానికి. చూడండి, అలా వేగిన తర్వాత దీనికంటే ఫైనల్ టచ్ ఏంటంటే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేయాలన్నమాట. చూడండి, అలా నెయ్యి వేసేసి ఆ మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, స్మోకీ ఫ్లేవర్ లాగా అది పట్టుకుంటుంది అనమాట ఆ పొడికి. అది మెయిన్ ఈ కర్రీ స్మెల్. ఇప్పుడు నేను అది చల్లార్చి మిక్సీలో పౌడర్ చేసేసి పక్కన పెట్టేశాను. బాండీ పెట్టేసి ఒక ఎండుమిర్చి తుంపు వేసేసి జీలకర్ర 1 స్పూన్. ఈ కర్రీకి ఏంటంటే జీలకర్ర మెయిన్ అనమాట. ఒక 6 పచ్చిమిర్చి సన్న చీలికలు చేసి వేసేసాను. ఇవి వేగుతూ ఉన్నాయి. ఆనియన్ ముక్కలు కాదనమాట, దీనికి 2 పెద్ద ఆనియన్స్ మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్ పేస్ట్ అనమాట వేసేది. ఆనియన్ పేస్ట్ అలా వేసేసాను, అది 2 ఆనియన్స్ పేస్ట్ అనమాట. వేసేసి ఇది కూడా వేయించేయాలి బాగా, వాటర్ అంతా ఇంకిపోయిందాక వేయించేసి ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టి పక్కన పెట్టేసాం కదా, ఆ చికెన్ తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ వదిలేసి ఆ చికెన్ అంతా తీసి అందులో వేసేయాలి. మనకి ఆ వాటర్తో తర్వాత పని ఉంటుందన్నమాట. ఇవి వేగుతూ ఉంటాయి. చూడండి, చికెన్ అంతా తీసేస్తాను కదా, వేగుతుంటాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ చికెన్ని వేగించాలి. అంటే ఆ మసాలాలు, ఆనియన్ పేస్టు, ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టుకోవాలన్నమాట. బాగా అలా వేగుతూ ఉంటుంది. దీనికి అల్లం పేస్ట్ వేయమన్నమాట. అల్లం ముక్కలు 1 ఇంచ్ అల్లం ముక్క, 1/2 కిలోకి 1 ఇంచ్ అల్లం ముక్క సరిపోతుంది. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 12 వెల్లుల్లి ముక్కలు అలా సన్నగా తరిగి, వెల్లుల్లిపాయల్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి వేసేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కరివేపాకుని 3 వంతులు వేసేయాలన్నమాట. ఇందులో కరివేపాకు పౌడర్ని వేసేసి అలా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా కలిపి అది వేగిన తర్వాత మనం ఇందాక వాటర్ ఉంచాం కదా, ఇప్పుడు మనకి ఆ వాటర్తో పని వచ్చిందనమాట. ఆ వాటరు ఈ కర్రీలో పోసేయాలి. పోసేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ సమంగా చికెన్కి పట్టుకుంటాయి అన్నమాట, లోపల వరకు వెళ్ళి. అందుకని ఇప్పుడు మనం ఆ వాటర్ పోస్తున్నాం అనమాట. అంటే ఆ మసాలా ఫ్లేవర్స్, ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి మొత్తానికి పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు వదిలేసామంటే
సిమ్లో పెట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ మసాలాలన్నీ దానికి పట్టేస్తాయి. చూడండి అలా బాగా పట్టేసాయి కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వేయించేసి, ఇంకా మనం ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనం ఇందాక మిగిలిచ్చాం కదా, ఆ పొడి వేస్తే సరిపోతుంది. నేనైతే ఉప్పు చూసేసాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అయితే ఆ మిగిలిచ్చిన పొడి కూడా వేసేసి దింపేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లోకి కొత్తిమీర కొంచెం అంటే కొంచెం ఊరికే పైన అలా గార్నిష్ కోసం వేసుకుంటాం. అంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ దీనికి తగలకూడదు అనమాట. చూడండి అలా మిగిలిన పొడి వేసేసి అలా దాన్ని ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత కొత్తిమీర వేసి ఆపేసామంటే మనకి ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కరివేపాకు చికెన్ ఫ్రై అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి ఎలా ఉంది, కలర్ఫుల్గా గ్రీన్గా రెడ్గా ఎంత బాగుంది కదా. మామూలుగా లేదండి టేస్ట్ అయితే. అందరూ సండే ట్రై చేయండి తప్పకుండా. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కదా. అందులో కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేనైతే లాగిన్ చేశానండి, చాలా చాలా బాగుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి రెసిపీస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్